పరబ్రహ్మస్వరూపమై ఉన్నది. ఆ అన్నము తిన్న కారణం చేతనే పరమసత్యమైనటువంటి ఆత్మ ఎరుకలోకి వస్తోంది. ఆ నిత్యమైనటువంటి ఆనందం ఏది ఉన్నదో ఆ ఆనందము తల్లి నువ్వే ఇవ్వగలుగుతున్నావు. ఎందుకని? కదలికలన్నీ అమ్మవారు, కదలికలన్నీ ధర్మము చేత కట్టుబడాలి. మీరు ఈ విషయం కొంచెం గంభీరమైంది, జాగ్రత్తగా పట్టుకోవాలి. కదలిక లేకుండా మనిషి ఉంటాడు. నేనున్నాను అనుకోండి, నిద్ర లేచాను, అదొక కదలిక. మనసు కదులుతుంది, ఇంద్రియములు కదులుతాయి, శరీరం కదులుతుంది. నేను నిద్ర లేస్తూనే శ్రీహరి 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 అని 3 మాటలు భగవన్నామని చెప్పి లేవాలి. అంటే కదలికల ప్రారంభము భగవన్నామోచ్చరణతో ప్రారంభం కావాలి. అన్ని ప్రాణుల యందు ఆ శ్రీహరినే చూడాలి. ఏ కదలిక నా యందు కలిగినా అది ధర్మబద్ధమై ఉండాలి. మనసు కదిలింది, ధార్మికంగా కదలడం అలవాటమ్మా. నేను కదిలేను, ధార్మికంగా కదలాలి. కదలడం అంటే ఏదో కుర్చీలో కూర్చొని కదలడం కాదు. నేను ఇలా డబ్బు పుచ్చుకున్నాను, పుచ్చుకున్న డబ్బు ధర్మబద్ధంగా పుచ్చుకోవాలి. నేను ఇలా ఖర్చు పెట్టాను, కదలిక చెయ్యి ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి, ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. నేను తిన్నాను, ధార్మికమైంది తినాలి. నేను పెట్టాను, ధార్మికంగా పెట్టాలి. ఏ కదలిక అయినా ధర్మము చేత కట్టబడితే చివరికి ఏ కదలికలు లేని సమాధి స్థితికి చేరుతాడు. అది శివం, అదే శివుడు. కదలికలు కదిపి 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 చివరికి కదలికలు లేని సమాధి స్థితికి చేర్చగలిగిన తల్లి ఎవరు అంటే ధర్మిణి, ధర్మవర్ధిని, నిత్యానందకరి ఆ తల్లి. అయితే శంకరాచార్యులు వారు అన్నం గురించి మాట్లాడకుండా ఆనందం గురించి మాట్లాడుతున్నారే. మొట్టమొదటి అసలు మోక్షం గురించి మాట్లాడుతున్నారు ఎందుకు అంటే వారు సన్యాసాశ్రమంలో ఉన్న జగద్గురువులు, పైగా వారు జ్ఞాన మార్గాన్ని అవలంబించిన వారు. అన్నిటికన్నా వారికి ప్రధానమేమి అంటే ఈ జాతి యందు పుట్టిన వాళ్ళు సనాతన ధర్మానికి ఆలవాలం కాబట్టి, ఈ దేశం ప్రపంచానికి పూజా మందిరం లాంటిది కాబట్టి మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నము తిని జీవిత ప్రయోజనముగా ఏ ధర్మాన్ని పాటించాలో, చిట్ట చివర చరమ ప్రయోజనంగా ఏ విడుదలను పొందాలో, ఏ బ్రహ్మానందాన్ని ఈ శరీరమును ఆధారం చేసుకుని అనుభవించాలో దాన్ని ఉపదేశం చేయడం వారి కర్తవ్యం. ఎందుకని అంటే వారు జ్ఞాన మార్గావలంబకులు. అందుకని ఆ జ్ఞాన మార్గము యొక్క చరమ ప్రయోజనాన్ని ప్రస్తావించడంలోనే వారి అవతార వైభవము, జగద్గురువుల యొక్క సందేశము నిబిడీకృతమైంది. అందుకే ఆ తల్లిని కీర్తించేటప్పుడు కేవలము అన్నం పెట్టడం కాదు. అమ్మా నువ్వు ఎన్నాళ్ళు అన్నం పెట్టినా చిట్ట చివరికి ఈ శరీరం ఏదో ఒకనాడు కాలిపోతుంది. కట్టెల్లో కాలిపోయినటువంటి ఈ శరీరం దగ్ధమై గుప్పెడు బూడిదైపోవచ్చు. కానీ జీవుడు సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి మళ్ళీ వేరొక శరీరంలో కడతాడు. ఎన్ని కోట్ల జన్మలు ఇలా తిరగాలమ్మా నేను? చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం భజనవాన్. ఈ జన్మలోని మనుష్య జన్మకు చరమ ప్రయోజనమైన బ్రహ్మానందమును, నిత్యానందమును నేను పొందెదను. ఈ శరీరము పడిపోతున్నప్పుడు ఇది పడిపోవడం అన్నది సహజ పరిణామమని నేను సాక్షి మాత్రంగా చూస్తూ నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పొందెదనుగాక. అలా పొందడానికి అన్నం పెట్టడం ఒకటి కాదు, నా మనసుకి మంచి సంస్కారమును కూడా నువ్వు కల్పించాలి. అన్నాన్నిచ్చి జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నావు. ఆ శక్తిగా ఏది అయిందో ఆ శక్తి అమ్మ లోకం పాడవడానికి ఉపయోగపడకూడదు. 10 మంది సంతోషానికి పనికి రావాలి. ధార్మికమైన బ్రతుకు కావాలి. నేను తరించాలి, సంసార సాగరాన్ని దాటాలి, నిత్యానందాన్ని నేను అనుభవించాలి.